అయ్యా జగనాల సారు ఇక జారేడు ఉండ్రి మీ నవరత్నాలు. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. ఇన్నరా పంకపార్టీ పెబ్బాకం ఏపీ మాజీ సీఎం జగనాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం అయ్యా మరి ఆఫీసర్ల మీద అంత కోపం ఎందుకు? మీ పంక పార్టీ 5 ఏళ్ల ఏలుబడిలా మీరు చేసిన అక్రమాలను బయటకు తీస్తుండ్రని, మీ లీడర్లు చేసిన పాప పనులు బయట పెడుతుండ్రని అయ్యట్లా మీ రాజకీయం లీడర్ల లెక్క ఆఫీసర్లకు అవినీతి చేయవలసిన పని ఉండదు కదా. పబ్లిక్కు పనికొచ్చే పనులు చేస్తారా? మీరు ఇట్లా అధికారుల మీద పెట్టిన మనసు మొదలు పంక పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు పబ్లిక్కు పథకాల మీద పెట్టినా, వాళ్ళ గోసలు వాపేదాని మీద పెట్టినా కానీ ఇప్పుడు ఇట్లా అధికారులతోని తిప్పలు పడేటోళ్ళు కాదు, అటు పబ్లిక్కు దూరం అయ్యేటోళ్ళు కాదు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ఏపీ ప్రజలు పంక పార్టీని వద్దని పసుపుకోమ పార్టీకి పగ్గాలా పయ్యెప్పిర్రు. అసలు మళ్ళా మీ వైసీపీని దగ్గరికి తీసుకుంటారని, మీరు ఏలుబడిలకు వస్తారని పగటికాలలో బంధువేటి ఇప్పటికైనా పబ్లిక్కు పథకాలు అందేటట్టు కూటమి సర్కారుతోని కొట్లాట చేస్తే ప్రజల్లో పోయిన పంక పార్టీ ప్రచారం మల్లనన్న ఎంతో కొంత వస్తుంది అంటారు ఈ ముచ్చటి నోళ్ళు.